రక్షణ ఇచ్చింది దేవుడు. ఆ రక్షణని కాపాడుకోవాల్సింది ఆ బాధ్యత మన మీద ఆయన పెట్టాడు. ఇక్కడ దానికి సంబంధించే యోహాను భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు తండ్రి కుమారుడికి కొన్ని కోట్లు ఖరీదు చేసి వజ్రాన్ని ఇచ్చాడండి. అది తండ్రికి కుమారుడి మీద ఉన్న ప్రేమ, కుమారుడి మీద ఉన్నటువంటి కృప. వజ్రాన్ని ఇచ్చాడు. ఆ వజ్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కుమారుడిదా, తండ్రిదా? కుమారుడిదే. అలాగే అదేవిధంగా దేవుడు మనందరినీ ప్రేమించాడు కనుక ఆయన పిల్లలవటానికి మనకి అధికారాన్ని ఇచ్చి, మనకి ఆయన కృపచేత రక్షణ అనేటువంటి ఒక వరాన్ని ఇచ్చాడు. వరం అనేది ఏంటంటే, మనం ప్రమేయం లేకుండా మనకి ఇవ్వబడేది. మనం కష్టపడకుండా మనం పొందుకునేది. మనం ఏదైనా పోరాడి గెలుచుకున్న దాన్ని ఏమంటారు? ప్రైజ్ అంటారు, బహుమానం అంటారు. అవునా? పరుగు పందులు మనం పోరాడితే అందులో గెలిస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇస్తారు. నువ్వు అక్కడ కష్టపడ్డావు కాబట్టి నీకు బహుమానం వచ్చింది. అది ఎవరికి ఇవ్వాలి అంటే నీ కష్టాన్ని బట్టి ఇవ్వాలి. కానీ కృప అనేది దేవుడు ఎవరు కష్టపడకుండానే ఆయనకి నచ్చిన వాళ్ళకి ఇస్తాడంట. ఆయన మనుషుల్ని ప్రేమించాడు, మిమ్మల్ని ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. మనకి ఆయన ఆ కృపని వరంగా ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ కృపా వరాన్ని మనము కాపాడుకోవలసిన బాధ్యత కలిగిన వారముగా ఉన్నాము. హల్లెలూయా. ఎందుకంటే యోహాను సువార్త 1:12 ఆయన చెప్తూ ఉన్నాడు, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచారో వారికి దేవుని పిల్లలు అవటానికి ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంచాడు. మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాం, తద్వారా ఆయన పిల్లలుగా మార్చబడ్డాం. పిల్లలుగా మార్చబడి పిల్లలు అని అనిపించుకునేటువంటి అధికారాన్ని పొందిన మనం ఆ అధికారాన్ని భద్రపరుచుకోవాలి. ఆ అధికారాన్ని భద్రపరుచుకోవాలి. ఇప్పుడు మీరు చదివిన లేఖన భాగంలో కూడా దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడునూ పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వానిని ముట్టడు. ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది, మనం దేవుని మూలంగా పుట్టిన వారము. దేవుని మూలంగా, దేవుని యందు మనం విశ్వాసం ఉంచడం మూలంగా మరలా మనము నూతనంగా జన్మించిన వారము, నూతన జన్మ అనుభవాన్ని పొందిన వారము. మనము ఆయనకు విశ్వాసులుగానే మనము ఆయన పిల్లలుగా కూడా మారు. ఇప్పుడు మనం చదివాం కదా యోహాను సువార్త 1:12 ప్రకారం, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆయన నామందు మనం విశ్వాసం ఉంచాం కాబట్టి ఆయన పిల్లలుగా మనం ఏం చేయబట్టాం? మారాం. ఒక అధికారాన్ని పొందుకున్నాం. ఎలా? ఏ విధంగా అధికారాన్ని పొందుకున్నాం? ఏ అధికారాన్ని పొందుకున్నాం? ఆయన పిల్లలు, ఆయన కుమారులు, కుమార్తెలు. ఎవరి పిల్లలు మనం? దేవుని పిల్లలుగా, దేవుని కుమార్తెలుగా, కుమారులుగా మనం అధికారాన్ని పొందుకున్నాం. ఇప్పుడు ఆ అధికారాన్ని మనం కాపాడుకోవాలి. ఆయన పిల్లలు ఏం చేయడని చెప్తుంది ఇక్కడ వాక్యం. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఏం చేయడంట? పాపం చేయడంట. తర్వాత దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు ముట్టడు. అంటే ఇక్కడ రెండు బాధ్యతలు అండి. ఒకటి, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు. ఎందుకంటే తనని తాను ఏం చేసుకుంటాడు? భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు ముట్టడు. ఇప్పుడు మన మీద దేవుడు పెట్టినటువంటి బాధ్యత ఏంటంటే మనల్ని మనం భద్రం చేసుకోవాలి. మనం పాపం చేయమంట. అంటే పాపం మనలోనికి రాదు అని కాదు, మనం ఏ తప్పు చేయమని కాదు, తప్పులోకి వెళ్ళమని కాదు. దేవుని మూలంగా పుట్టినవాడు ఆ పాపములో నిలిచి ఉండడు. హల్లెలూయా. ఆ తప్పులో నిలిచి ఉండడు. దాంట్లో వచ్చి దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని కుమారుడు ఏం చేస్తాడు? భద్రం చేసుకుంటాడు. ఓకే, మనల్ని మనం భద్రం చేసుకోవటానికి, మన రక్షణ మనం కాపాడుకోవటానికి మనం చేయవలసింది ఏంటి? ఏ విధంగా మనల్ని మనం భద్రం చేసుకోవాలి అనేది మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటి పాయింట్, మనల్ని మనం భద్రం చేసుకోవడానికి మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తల్లో మొదటి జాగ్రత్త ఏంటంటే, మనము పాపమునకు దూరంగా ఉండాలి. హల్లెలూయా. పాపమునకు దూరంగా ఉండటం మన మొదటి రక్షణ కవచం. అది ఫస్ట్ కవచం. ఏంటంటే మన రక్షణ కాపాడుకోవడానికి మనం పాపానికి ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దాంట్లో నిలబడి మనం పోరాడలేం. కొన్ని పరిస్థితుల్లో నిలబడి వాదించలేం. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే మాట్లాడి
మన ఆలోచన ఎలా ఉంటదంటే, ఆ పాపానికి ప్రేరేపించే పరిస్థితిలో ఉన్న వారి మధ్యలో ఉండి మనం మాట్లాడి దాన్ని జయించాలి. వాళ్ళని గూడా మనం మార్చాలి అని అక్కడే నిలబడిపోతాం. అలా నిలబడకూడదు. ఉదాహరణకి పోతీఫర్ భార్య యోసేపుని పాపం చేయమని ప్రేరేపించినప్పుడు, మన యోసేపు అక్కడ నిలబడి ఆమెతో, ఆమెను మారుస్తా నేను, ఈమెతో మాట్లాడాలి అని ఆమెతో ఏమన్నా వాదించాడా? అలా కాదమ్మా, అది కాదమ్మా, ఇదా చేయకూడదమ్మా, యజమాని నాకు అన్నీ అప్పగించాడమ్మా, ఇది తప్పమ్మా, అదమ్మా, ఇదమ్మా అని అక్కడ మాట్లాడి ఆమెతో మాట్లాడి ఆ మనసు మారుద్దామని అక్కడ నిలబడ్డాడా? షర్టు అక్కడ వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. అంటే మనం నేర్చుకోవాల్సిందేంటి, పాపం నుంచి దూరంగా పారిపోవాలి. కొన్ని సందర్భాల్లో మనం అక్కడ నిలబడకూడదు. ఆ ప్లేస్‌లో మనం ఉండకూడదు. వెంటనే పలాయనం చిత్తగించాలన్నమాట. పాపం నుంచి మనం ఏం చేయాలి? దూరంగా పారిపోవాలి. అక్కడ నేను వాదిస్తాను, వాళ్ళ మనసు మారుస్తాను, వాళ్ళతో నేను మాట్లాడతాను, వాళ్ళని కన్విన్స్ చేస్తాను, వాళ్ళని దేవుళ్ళు నడిపిస్తాను. ఇయన్నీ కుదరవు. నీ వల్ల కాదు. నువ్వు అక్కడ నిలబడ్డావంటే నువ్వు వాళ్ళకి లొంగిపోతావు తప్ప, వాళ్ళు నీకు లొంగరు, నీ మాట వినరు, దేవుని యొద్దకు రారు. మొట్టమొదట మనం చేయాల్సిందేంటంటే పాపము నుంచి, అంటే కొన్నిసార్లు పాపంతో పోరాటం కంటే పాపపు పరిస్థితి నుండి పారిపోవటమే తెలివైన పని. హల్లెలూయా! మనల్ని మనం కాపాడుకోవాలంటే కొన్నిసార్లు ఏం చేయాలి? పాపం నుంచి పారిపోవాలి. పారిపోతున్నారా? నేనేదో అక్కడ నా భక్తి చూపిస్తా, నా శక్తి చూపిస్తా, నేనెంత ప్రార్థనా పరుడినో తెలుసా? నాకెంత వాక్యం తెలుసో తెలుసా? నాకు ప్రవచన వరం ఉంది, స్వస్థత వరం ఉంది. నేను నిలబడి మాట్లాడానంటే వాళ్ళ మనసులు మారిపోతున్నాయని నువ్వు అక్కడ నిలబడి మాట్లాడుతున్నావా? నీ పప్పులు అక్కడేం ఉడకవు. నువ్వు అక్కడ పడిపోతావు. పాపం నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే అక్కడి నుంచి నువ్వు ఉన్న పాటున పారిపో. ఉన్న పాటున దాన్ని ఒకటి వదిలిపెట్టేసి ఉన్న పరిస్థితిలో నుంచి నువ్వు బయటకొచ్చే ముందు యోసేపు తన వస్త్రపు షర్టు, అంగీ అక్కడ వదిలిపెట్టేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాడంతే. అది అక్కడ ఉంటే తర్వాత నా మీద నేరం మోపుతారా? నన్ను దోషి అంటారా? నా మీదకి ఏమన్నా వస్తుందా? నేను కేసులోకి వెళ్ళాలా? నేను మళ్ళీ చెరసాల బాధను నేను భరించాలా? ఎందుకు ఇన్ని బాధలు అని అక్కడ ఉన్నావు అంటే అపవాది నీకు ఎలాంటి ఆలోచనలు పుట్టిస్తాడో తెలుసా? ఎందుకు ఒక 5 నిమిషాలు నువ్వు అట్లా తలదించుకున్నావు అనుకో, ఆ శ్రమలన్నిట్లో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోతావుగా. నీకు ఎంత లగ్జరీ ఉంటుందో, నీకు కావలసినవి చూసుకుంటుంది. పోతీఫర్ భార్య మామూలు విషయమా? ఆ దగ్గర ఎంత ఉంటుంది, డబ్బు కానీ, అధికారం కానీ, హోదా కానీ. అక్కడ 5 నిమిషాలు ఆ మాట వినుంటే యోసేపు పరిస్థితి ఎలా ఉండేది? అక్కడ చెరసాలకు వెళ్ళేవాడా? బాధల్లోకి వెళ్ళేవాడా? సమస్యల్లోకి వెళ్ళేవాడా? కానీ ఇక్కడ యోసేపు దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని కుమారుడిగా మార్చబడినవాడు, దేవుణ్ణి హృదయంలో నింపుకున్నవాడు, ఆయన కుమారుడిగా పిలువబడినవాడు. కాబట్టి యోసేపు ఏం చేశాడు? అక్కడి నుంచి పారిపోయాడు. మనల్ని మనం భద్రం చేసుకోవాలంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని, ఆయన కుమారుడు కుమార్తెలైన అధికారాన్ని మనం కాపాడుకోవాలి అంటే, మనం పాపం చేయకుండా ఉండాలి అంటే, పాపంలో నిలవకుండా ఆ పరిస్థితుల నుంచి దూరంగా పారిపోవాలి. హల్లెలూయా! అపవాది మనల్ని వదిలిపెట్టడు. ఎందుకంటే మనం దేవుని కుమారులుగా మార్చబడ్డాం కాబట్టి వాడికి టార్గెట్ మనమే. లోకమంతా వాడి వైపే ఉంది. వాడి టార్గెట్ వాళ్ళు ఎవ్వరు కాదు. నువ్వు నేనే వాడి టార్గెట్. దేవుణ్ణి ప్రేమించి దేవుని కుమారులు కుమార్తెలుగా మారి మనము ఆయన మాట వింటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనమే వాడి ఫస్ట్ ప్రయారిటీ. పక్కనే ఉంటాడు ఎప్పుడు. ఎక్కడ దొరుకుతారా అని చూస్తాడు. మన బలహీనతల్ని పట్టుకుని పింపాయింట్ చేసి గుచ్చుతూ ఉంటాడు. ఎవరు ఎక్కడ దొరుకుతారా అని చూస్తూ ఉంటాడు. సో మనం ఏం చేయాలంటే ఆ పరిస్థితుల్లో నుంచి అక్కడ నిలవకుండా పారిపోవాలి. ఫస్ట్ పాయింట్ అది. రెండవది, మనం భద్రం చేసుకోవాలంటే మన చుట్టూ ఒక కంచె వేసుకోవాలి. ఆయన కుమారులు కుమార్తెలుగా మార్చబడిన మనము అపవాది మన మీద దాడి చేయకుండా ఉండాలి, పాపంలో మనం పడిపోకుండా ఉండాలంటే మన చుట్టూ ఒక ఫెన్సింగ్ వేసుకోవాలి. ఏంటి ఆ ఫెన్సింగ్ అంటే, వాక్యము అనే కంచె, ప్రార్థన అనే కంచె మన చుట్టూ ఉండాలి. హల్లెలూయా! మనం భద్రంగా ఉండాలంటే మన హృదయం చుట్టూ దేవుని వాక్యం అనే గోడ ఉండాలి. వాక్యం లేని హృదయం ఎలాంటిదో తెలుసా? తలుపులు లేని ఇల్లు అంటది. ఇల్లు కట్టారు, తలుపులు పెట్టలా. ఏది పెడితే లోపలికి వస్తుందా లేదా? ఎవరైనా లోపలికి రావచ్చా లేదా? మన హృదయానికి వాక్యం అనే కంచె ఉండాలి. ఆ వాక్యం అనే కంచె మనం ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడే మనము పాపంలో పడకుండా ఉంటాం. వాక్యం అనే కంచె, ప్రార్థన అనే కంచె మనలో ఉండాలి. ఇప్పుడు ఒక తోట అంతా కూడా
బాగా పెంచి ఏపుగా పెంచి చుట్టూ ఫెన్సింగ్ లేదనుకోండి తోటకి, కాపు చూస్తే సూపర్ ఉంది కానీ కాపుదల లేదు. కాపు ఉంది కానీ కాపుదల లేదు. క్రూర మృగాలు అన్నీ వచ్చేస్తాయి. అస్సలు మామూలుగా కాదు. మన వల్ల అవుతుందా దాన్ని అవటం? తోటమాలి ఒక్కడి వల్ల అవుతుందా క్రూర మృగాలను అవటం? లోకం అనేటువంటి క్రూర మృగాలు మన మధ్యలో ఉన్నప్పుడు, లోకంలో మనం ఆత్మీయంగా మనకు ఒక తోటను మనం నిర్మించుకున్నప్పుడు, మన హృదయాన్ని మనం దేవునికి అప్పగించినప్పుడు, మనం పాపంలోకి వెళ్ళకుండా ఉండాలంటే కంచి కావాలి కదా. దేవుడు రక్షణ ఇచ్చాడు నీకు. ఆ రక్షణ కాపాడుకోవాలి అంటే నువ్వు ప్రార్థన అనే కంచె, వాక్యం అనే కంచె నువ్వు ప్రతిరోజు వేయాలి. నువ్వు కంచె వేయకుండా, ఫెన్సింగ్ వేయకుండా, ఎప్పుడో నాకు రక్షణ వచ్చేసింది, దేవుణ్ణి నేను నమ్మేశాను, నేను రక్షించబడిపోయాను, నాకు ఇక్కడ డోకా లేదు, నేను వెళ్ళిపోతాను పరలోకానికి, ఆయన దగ్గరికి వెళ్ళిపోతానని నువ్వు కంచె వేయకుండా తిరుగుతూ ఉన్నావు అనుకో, అపవాది ఊరుకుంటాడా? అంత తేలిగ్గా నిన్ను ఆయన సన్నిధికి వెళ్ళనిస్తాడా? వాడు అగ్నిగుండంలోకి వెళ్తా నిన్ను దేవుని సన్నిధిలో ఉండనిస్తాడా? వాడు పని ఏంటంటే నిన్ను ఎక్కడ దొరుకుతావా అని. నువ్వేమో పైపొచ్చి ఏ కంచె వేయకుండా, ఏ ప్రొడక్షన్ లేకుండా ఎలా పడితే అలా తిరుగుతున్నాను. దేవుని నమ్మానంటే నమ్మా, ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుని సన్నిధికి వస్తున్నాను వెళ్తున్నాను అంతే. నీకు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం లేదు, ప్రార్థన అనుభవం లేదు, ప్రతిరోజు వాక్యం చదివేటువంటి అనుభవం నీకు లేదు. ఆ వాక్యం అనేటువంటి కంచి నువ్వు వేసుకోవట్లేదు. దేవునితో నువ్వు ప్రతిరోజు మాట్లాడట్లేదు, ప్రార్థన చేయట్లేదు. గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేస్తావు, గుర్తొచ్చినప్పుడు వాక్యం చదువుతావు, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తావు, ఇబ్బంది వచ్చినప్పుడు వాక్యం చదువుతావు. కంచె లేకుండా ఉన్నప్పుడు అది ఆల్రెడీ దాడి చేసిన తర్వాత ఆ నష్టాన్ని పోర్చగలవా? నువ్వు ముందుగానే ప్రొటెక్ట్ చేసుకుంటే, కంచె వేసుకుంటే అది కంచె దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోద్ది కానీ నీ తోటలోకి రాగలదా? నీకు నష్టాన్ని కలిగించగలదా? చెప్పండి. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము నుంచుకొని ఉన్నాను అంటాడు కీర్తనకారుడు 119 కీర్తన 11వ వచనంలో. దావీదు కీర్తనకారుడు 119 కీర్తన 11వ వచనంలో ఏమంటున్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఒక విశ్వాసిగా, ఆయన బిడ్డగా మారిన మనము పాపములోకి వెళ్లకుండా ఉండాలంటే, పాపము చేయకుండా ఉండాలి అంటే కంచె ఏంటంటే, మన హృదయానికి కంచె ఏంటా అంటే దేవుని వాక్యం మన హృదయంలో పెట్టుకున్నప్పుడే అది మనల్ని పాపంలో పడకుండా కాపాడుతుంది. మనం ఇందాక చూసిన యోసేపు జీవితంలో కూడా, యోసేపు హృదయంలో కూడా దేవుని వాక్యం ఉంది. చిన్ననాటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి నేర్పించినటువంటి వాక్యమే ఆయన హృదయంలో ఉంది. ఆ వాక్యం ఆయన్ని పాపంలోకి వెళ్ళనివ్వకుండా, పడిపోనివ్వకుండా ఆయన అక్కడి నుంచి పారిపోయేలా చేసింది. మరి ఈ రోజున దేవుని కుమారుడు కుమార్తెగా మార్చబడిన నీవు ఆ వాక్యాన్ని నీ హృదయంలో నింపుకోకుండా ఉంటే పాపం చేయకుండా ఉండగలవా? పాపంలో పడకుండా ఉండగలవా? లోక ఆకర్షణలకు లోనవ్వకుండా ఉండగలవా? నీ వల్ల అవుతుందా? నా వల్ల అవుతుందా? దేవుడే మనకి ఆయుధాన్ని ఇచ్చాడు, వాక్యం అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది, నిలబెడుతుంది. నిలబెడుతున్న వాక్యమే. నీ వాక్యమే నా పాదములకు దీపమే ఉంది, అది నా త్రోవలకు వెలుగై ఉంది. దీపం అంటే చీకటిలో నడిచేటప్పుడు వెలుగు చూపిస్తుంది నా త్రోవలకి. ఆయన వాక్యమే. మన పాపంలో పడకుండా ఉండలాగిన ఆయన వాక్యము హృదయంలో పెట్టుకోవాలని ఇక్కడ కీర్తనకారుడు స్పష్టంగా చెప్తున్నాడు. మరొక చోట అంటాడు 119 కీర్తన 9వ వచనంలో, యవ్వనస్తులు దేని చేత తమ హృదయమును శుద్ధీకరించుకుందరు? ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేని చేత హృదయాన్ని శుద్ధీకరించుకుంటాం? దేవుని యొక్క వాక్యం చేత దాన్ని జాగ్రత్తగా చూచుకునేది చేతనే. అంటే మన హృదయాన్ని శుద్ధీకరించేది, మనం పాపంలో పడకుండా మనకి ప్రొటెక్షన్ ఇచ్చేది, మనల్ని కాపాడేది, మనకి ప్రార్థనాత్మలు ఇచ్చేది, ప్రార్థనలో మనల్ని నడిపించేది, ప్రతిరోజు దేవుని గురించిన నూతన విషయాలను తెలుసుకుని ఆయనను బట్టి సంతోషించి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని, ఆయన ఉత్తముడైన విషయాన్ని రుచి చూచి మనం ఎలా తెలుసుకుంటాం? ఆయన ఇచ్చినటువంటి వాక్కులను ధ్యానించడం ద్వారా ఆయన అంతరంగాన్ని మనం గ్రహించగలుగుతాం. ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన మన ఎడల చూపిన ప్రేమ ఎప్పుడైతే మనకు అర్థమవుతూ ఉంటుందో, ఈ లోకంలో ఉన్న ఏ ఆకర్షణ కూడా ఆయన చేసిన త్యాగం ముందు, ఆయన మన ఎడల చూపిన ప్రేమ ముందు ఏ ఆకర్షణ నిలబడదు. అపవాది ఎలాంటి తంత్రాలు మన మీద పన్నినా అవి ఏవి పనిచేయవు. ఎప్పుడు? నువ్వు వాక్యం అనే కంచె వేసుకున్నప్పుడు, వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, ప్రార్థనతో దేవునితో ప్రతిరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అప్పుడే పాపానికి దూరంగా నువ్వు ఉండగలవు. పాపపు తంత్రాలని నువ్వు ఎదిరించగలవు. ఎన్ని చూసావు? అప్పుడు మొట్టమొదటిదండి
పాపానికి దూరంగా పారిపోవాలి. రెండోది ఏంటి? వాక్యం అనే కంచెను మనం వేసుకోవాలి. మూడోది ఏంటంటే దుష్టుని యొక్క తంత్రాలను మనం గ్రహించగలగాలి. మెలకువ కలిగిన ఆత్మ కలిగి దుష్టుడు మన మీద ఏ విధంగా దాడి చేస్తున్నాడో వాడి తంత్రాలేంటో మనము గ్రహించగలగాలి. ఇక్కడ మనం చదివిన మూలవాక్యంలో ఏమనుంది? 18వ వచనంలో ఆయన మనల్ని దుష్టుడు వానిని ముట్టడు. అదేంది లాస్ట్లో? దుష్టుడు వానిని ముట్టడు అని వాగ్దానం ఉంది. కానీ మనల్ని ముట్టకుండా ఉండాలంటే వాడు వేసే ఎరలను గుర్తించాలి. హల్లెలూయా. దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలంటే దుష్టుడు మన మీద వేసేటువంటి ఎర్రను మనం గుర్తించగలగాలి. అంటే సాతాను యొక్క తంత్రాలను, దుష్టుని యొక్క తంత్రాలను మనం గ్రహించగలగాలి. ఎప్పుడు గ్రహించగలుగుతామంటే ఇందాక నేను చెప్పినట్లుగా వాక్యపు వెలుగులో నీవు ఉన్నప్పుడు, వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు అపవాది తంత్రాలను నువ్వు గ్రహించగలుగుతావు. ఇప్పుడు పక్షుల్ని పట్టడానికి వేటగాడు వచ్చినప్పుడు వాడు ఆహారాన్ని వేస్తాడు, భూమి మీద నూకలు వేస్తాడు, గింజలు వేస్తాడు, సీడ్స్ విత్తనాలు వేస్తాడు. పక్షులు ఆ విత్తనాలు మాత్రం చూసి వెళ్తే ఆ విత్తనాలతో పాటుగా వేటగాడు ఏం చేస్తాడు? అక్కడ వల కూడా వేస్తాడు. ఆ వల కనపడలేదనుకో, నీ మనోనేత్రాలు తెరవబడలేదనుకో, దుష్టుడు నీకు చూపించి ఆ పాపమే నీకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అక్కడ పక్షులకి ఆ ఆహారం మాత్రమే కనిపిస్తుంది, వల కనపడదు. ఆ వాళ్ళ ఆహారాన్ని చూస్తూ వెళ్ళి అక్కడ దిగితే ఆ వల వచ్చి కుళ్ళితే. అవునా కదా? మనం కూడా దుష్టుడు వేసేటువంటి తంత్రాలను కనుక గ్రహించలేని స్థితిలో ఉంటే సాతాను మనల్ని పాపం అనేటువంటి ఒక వలనేస్తాడు. ఆకర్షణీయంగా ఉంటుంది అది మనకి. అది ఏదైనా కావచ్చు. మన హృదయంలో ఉన్న మీ వీక్నెస్ని బట్టి మీకు వల ఉంటుందండి. నా వల్ల మీకు ఉండదు, మీ వల్ల నాకు ఉండదు. వాడి దగ్గర చాలా వలలు ఉంటాయి, మనకు తగిన వలలో. ఇప్పుడు మందిరం ఇక్కడ ఉండగానే వాడు మీకు నిద్ర అని వలేస్తాడు. ఆ వల్ల మీరు పట్టారో ఇక్కడి నుంచి ఏం మాట్లాడినా సరే మీ లోపలికి వెళ్ళదు. నిద్రపోతే ఏం తెలుస్తుంది ఏమన్నా? ఇంటి దగ్గర ఉన్నారా మీరు? లేరు. మందిరానికి వచ్చారా అంటే వచ్చారు. ఏం విన్నారు? పాస్టర్ గారు ఏం చెప్పారో అది విన్నాం. అది ఏం చెప్పాడు? మేమేం విన్నామో అదే చెప్పాడు. హల్లెలూయా అన్నాం అనుకో, హల్లెలూయా అంటారు. ఎందుకు హల్లెలూయా చెప్పారు? ఏమో మమ్మల్ని నిద్ర లేపడానికి ఏమో అనుకుంటారు. అపవాది వల అనమాట. సాతాను వలలు వేస్తాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు ఒక వల ఉంటుంది. నువ్వు కాలేజీలో ఉండవా, అక్కడ నీకు ఒక వల. నువ్వు పొలంలో ఉన్నావా, అక్కడ ఒక వల ఉంటుంది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, అక్కడ ఒక వల. నువ్వు ప్రయాణం చేస్తున్నావా, ప్రయాణంలో పక్కన ప్యాసింజర్ ద్వారా ఒక వల రావచ్చు. చెప్పలేవు. వాడికి వలలు వేసేవాళ్ళు, వాడికి ఉపయోగపడేవాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు కోకొల్లలుగా. కొన్నిసార్లు మీరే వాడి వల్ల ఉపయోగపడతారేమో. ఆ వివేకం మనకు ఉండాలి, ఆ గ్రహింపు మనకు ఉండాలి. వాడి తంత్రాలను మనం గ్రహించగలిగిన వారిగా ఉండాలి. సాధారణ మాటలు నమ్మి అమ్మమ్మ ఏం చేసింది? ఆజ్ఞలు మీరి తినొద్దన్న పండు తిని దేవుని సన్నిధిని పోగొట్టుకుంది, మహిమను పోగొట్టుకుంది, సన్నిధిని పోగొట్టుకుంది, అధికారాన్ని పోగొట్టుకుంది. ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏదైనా తోటలో ఉండడానికి అధికారం లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో యాకోబు స్పష్టంగా ఒక మాట చెప్తాడు. అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మీరు అపవాదిని ఎదిరించాలి. అలా ఎదిరించాలి అంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని చెప్తాడు. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాలను మనం ధరించకుండా అపవాది తంత్రాలను ఎదిరించలేం. అపవాది తంత్రాలను నువ్వు ఎదిరించాలి అంటే, వాడి తంత్రాలను గ్రహించాలి అంటే ఆయన ఇచ్చేటువంటి సర్వాంగ కవచము నీలో ఉండాలి, నీలో విశ్వాసం ఉండాలి, ఆయన మీద నమ్మకం ఉండాలి, మెలకువ కలిగినటువంటి ప్రార్థన ఆత్మ నీకు ఉండాలి. సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకుని ఉంటే, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడండి, యుద్ధవీరుడు యుద్ధానికి వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి? ఇప్పుడు రక్షణ పొందిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ అండి, ఆర్మీలో సెలెక్ట్ అయ్యాం, టెస్ట్లన్నీ పాస్ అయ్యి ఆర్మీలో సెలెక్ట్ అయ్యాం. వాడి డిజిగ్నేషన్ పక్కన ఆర్మీ సోల్జర్ అని ఉంటుంది. సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన వ్యక్తి వెంటనే యుద్ధానికి వెళ్ళిపోతాడా? ట్రైనింగ్ ఉంటుంది అక్కడ. ఆ ట్రైనింగ్ లేకుండా నువ్వు యుద్ధానికి వెళ్ళు. కానీ నీ పేరు పక్కన ఏమని వచ్చింది? మా అబ్బాయికి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ వచ్చేసింది, 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు కట్నాలు చెప్పేస్తారు వీళ్ళు. వాడు ట్రైనింగ్లో నిలబడతాడా, ఉంటాడా, వచ్చేస్తాడా తెలియదు. నీకు అర్థమవుతుందా? నువ్వు రక్షించబడ్డావు, రక్షణ నీకు వచ్చింది, నీ అంతవరకు ఆ రక్షణని కాపాడుకుంటావా? క్రీస్తులో నువ్వు నిలబడతావా? అపవాది తంత్రాలను ఎదిరించగలుగుతావా? ఎదిరించాలంటే నువ్వు ఆ సర్వాంగ కవచాలను ధరించాలి. ఆ ట్రైనింగ్లో నువ్వు సిద్ధపడాలి.
దేవుడు నీకు కొన్ని పరీక్షలు అనేటువంటి శోధనలు నీ జీవితంలో ప్రవేశపెట్టి నిన్నేం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. అపవాది తంత్రాలను నువ్వు గ్రహించగలగాలి. అప్పుడే నువ్వు వాడిని ఎదిరించగలవు. హల్లెలూయా. మూడోది, అపవాది తంత్రాలను నువ్వు గ్రహించగలగాలి. నాలుగోది ఏంటంటే, ఇది చాలా ప్రాముఖ్యం, క్రీస్తులో స్థిరంగా నిలబడాలి. హల్లెలూయా. ఎవరిలో నిలబడాలి? క్రీస్తులో స్థిరంగా నిలబడాలి. మనల్ని మనం భద్రపరచుకోవడం అంటే మన సొంత తెలివితేటలతో కాదు, క్రీస్తుకు అంటుకుని ఉండటం, అంటు పెట్టుకుని ఉండడం ద్వారానే అది సాధ్యమవుతుందండి. మన సొంత తెలివితో మనం సాతాన్ని జయించగలమా? అపవాదం జయించగలమా? వాడి వలలను, వాడి తంత్రాలను గుర్తించగలమా? ఆయన బిడ్డలుగా మారాం. బిడ్డలుగా మారిన తర్వాత ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతే, ఇప్పుడు ట్రైన్ ఉందండి, ట్రైన్ బోగి సొంతగా ఒక్క బోగి ఇంజన్తో కనెక్షన్ లేకుండా వెళ్ళిపోతా? పద్దాకి ఇంజన్తో నాకేంటి పని, నేను స్వతంత్రుల్ని, నేను ఏదైనా చేయగలను. నా భోగి ఇంజిన్ ఇచ్చి అట్లా వేరైంది అనుకోండి, ఆ ట్రాక్ నుంచి ఒక అంగుడు అన్నది అందుతుందా? మన పరిస్థితి కూడా అంతే. క్రీస్తు అనేటువంటి ఇంజిన్కి మనం కనెక్ట్ చేయబడి ఉండాలి. మనము స్థిరంగా ఉండాలి. ఆయనతో మనం స్థిరంగా లేకుండా ఉంటే మనం ముందుకు అసలు ఏమాత్రం వెళ్ళలేం. కానీ ఇంజిన్తో కనెక్ట్ అయి ఉన్నంత వరకు ఆ భోగి ఎలా ఉంటుంది? సురక్షితంగా, వేగంగా గమ్యాన్ని చేరుకుంటారు. అదేమన్నా చేస్తుందా? అది రన్నింగ్ చేయాలంటే, భోగి వెళ్ళాలంటే ఇంజినే కదా చేసేదంతా. స్పీడ్ పెంచాలన్నా ఇంజినే, స్పీడ్ తగ్గించాలన్నా ఇంజినే, ఎక్కడ టర్నింగ్ వచ్చినా అది తిప్పాలన్నా ఇంజినే. మీరేం చేయాలంటే ఒకటే, క్రీస్తుతో అంటుకట్టబడి స్థిరంగా ఉండాలి. ఆయన బిడ్డలుగా మీరు మారారు, ఆయన పిల్లలుగా మీరు మారారు. ఆయనతో అంటుకట్టబడి ఆయన ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాలి. ఇదేంటి ఇప్పుడు స్పీడ్ పెంచావండి, నేను సత్యంగా లేను, నన్ను ఇప్పుడు స్పీడ్గా తీసుకెళ్ళొద్దు, స్లో. ఇప్పుడు ఏంటి ఇప్పుడు అనారోగ్యం అంటే నాకు ఇష్టం లేదు, ఇప్పుడు అనారోగ్యం వద్దు, ఇప్పుడు ఆరోగ్యం కావాలి నాకు, వద్దు. అరే ఏంటి ఇప్పుడు బిర్యానీ కావాలి నాకు, పచ్చడి పెడతావేంటి నువ్వు, వద్దు నాకు బిర్యానీ కావాలి. కొన్నిసార్లు మనని స్లో చేసేస్తాడు. ఎదురున్నదేంటో నీకు తెలియదు కదా, ఇంజిన్ నడిపేవాడికి తెలుసు. దాన్ని నువ్వు తట్టుకోవాలంటే ముందు నీకేం చేస్తాడు? ఇక్కడ స్లో చేసేస్తాడు. అనారోగ్యం ప్రవేశపెట్టాడు అనుకో, కొన్నిసార్లు స్లో అయిపోయాం అనుకో, అప్పుడు వస్తే బిర్యానీలు, ఫంక్షన్లు, ముట్టుకోకూడదు, దాని జోబికి వెళ్ళకూడదు, కానీ వచ్చి ఎదురుకుండా ఉన్నాయి. మనకి తెలియదు అవి తింటే మన పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందో. అవి తినకుండా ఉండడానికి దేవుడే కొన్ని పరిస్థితులు అనుమతించాడు. ఏం జరిగినా భోగి అనేది ఇంజిన్ని వదలకూడదు. నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నీవు ఆ ఇంజిన్ని వదలటానికి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విషయము మన విశ్వాసమే. హల్లెలూయా. మనం దేవుని మూలంగా పుట్టిన వారం అయితే లోకాన్ని మనం జయిస్తామనేటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఆ లోకాన్ని జయించేది విశ్వాసం, మనలో ఉన్న విశ్వాసమే. మనం ఎవరి మూలంగా పుట్టాం? దేవుని మూలంగా పుట్టినప్పుడు ఆ లోకాన్ని జయించగలిగిన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ప్రభువు నమ్మదగిన వాడండి, కాదంటారా? ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, దుష్టుల నుంచి మనల్ని కాపాడుతాడు, విడిపిస్తాడు. అది మనం నమ్మాలి. నమ్ముతున్నారు మీరు? ఆయన స్థిరమైన వాడని మీరు నమ్ముతున్నారా? క్రీస్తులో స్థిరంగా ఉంటారా? మరి ఆయన నమ్మదగిన వాడు, మీరు ఆయన పక్షాన్ని నమ్మదగిన వారుగా ఉంటున్నారా? రక్షణే మీకు ఇచ్చేశాడు, కొన్ని కోట్లు విలువ చేసే వజ్రం మీకు ఇచ్చేశాడు. ఆ వజ్రాన్ని మీరు కాపాడుకోవాలి అంటే కూడా ఆయనతో మీ కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్షన్ లేకుండా మీరు కాపాడుకోలేరు. ఆయన ఇచ్చిన కృపను, ఆయన ఇచ్చిన రక్షణ మీరు కాపాడుకోవాలంటే ఆయనతో స్థిరంగా మీరు కాంటాక్ట్లో ఉండాలి. నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఆయన లేకుండా ఏది జరగదు. ప్రార్థన, వాక్యం అనే కంచె ఆయన లేకుండా జరుగుతుందా? అపవాది తంత్రాలను మీరు తెలుసుకోవటం ఆయనతో సహవాసం, సంబంధం లేకుండా జరుగుతుందా? ఫస్ట్ పాయింట్ ఏంటి? పాపం నుంచి దూరంగా పారిపోవడం అనేది ప్రభువు సహాయం లేకుండా, ఆయనకి దగ్గరగా మీరు లేకుండా జరుగుతుందా? యోసేపు దేవునికి దగ్గరగా ఉన్నాడు, దేవునితో స్థిరంగా ఉన్నాడు కనుకనే పాపం నుంచి పారిపోయాడు. నువ్వు దేవునితో నేను ఉన్నాను అని భ్రమలో ఉంటే నీ వల్ల కాదు. లేకపోతే నా శక్తితో నేను దేన్నైనా జయించగలను, నేను నిలబడగలను, నేను తట్టుకోగలను అని నువ్వు అనుకుంటే నీ శక్తి ఎంతసేపు? చెప్పండి, మన శక్తి ఎంతసేపు?
తాత్కాలికమే. చాలా 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 చిన్నది మన శక్తి. కానీ దేవుని శక్తి ఎలాంటిదో తెలుసా? చాలా బలమైనదది. ఆ శక్తిని మనం ఆశ్రయించినప్పుడు, ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు, మన హృదయాన్ని మనం కాపాడుకోగలుగుతాం. మనం ఆయన పిల్లలుగా మార్చబడిన తర్వాత దుష్టుడు మనల్ని తాకలేడు. కానీ మనమే వాడి దగ్గరికెళ్తున్నామేమో! ఒకసారి ఆలోచించేయండి. అక్కడ వాక్యం చెప్తే దుష్టుడు మనల్ని ముట్టడు అనుంది. ఎందుకంటే మనం ఆయన పిల్లలుగా ఉన్నాం. ఆయన పిల్లల్ని దుష్టుడు వచ్చి ముట్టుతుంటే దేవుడు ఊరుకోడు, ముట్టనివ్వడు. కానీ దేవుని పిల్లలే ఎళ్లి వాడిని ముడతంటే దేవుడు ఆపడు. మీరు ఆయన పిల్లలుగా నిజంగా ఆయన్ని అండబెట్టుకుని స్థిరంగా నేను చెప్పిన ఆ పద్ధతిలో మీరు కొనసాగుతూ ఉంటే దుష్టుడు వచ్చి మిమ్మల్ని ముట్టుకుంటాను అంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. మీరు ఆయన పిల్లలై ఉండి కూడా ఆయన నుంచి దూరంగా జరుగుతూ వాడేసే వలలో పడుతూ వాడేసే ఆకర్షణలో పడుతూ వాడిని మీరే వెళ్ళి ముట్టుకుంటున్నారనుకో, వాడితో మీరే వెళ్ళి కలుస్తున్నారనుకో, పేరుకే ఆయన పిల్లలు కానీ చేసేవన్నీ పాప పనులే అనుకో. దుష్టుడి దగ్గరికి వెళ్ళి మీరు ముట్టుకుంటున్నారనుకో, మీ హృదయాన్ని మీరు కాపాడుకోలేకపోతున్నారనుకో, మీ పత్రాన్ని ఎవడో ఆపలేడు. హల్లెలూయా. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఆయన పిల్లలుగా పుట్టిన మీరు దుష్టుడిని ముట్టుకోకుండా ఉండాలంటే మీ హృదయాన్ని మీరు కాపాడుకోవాలి. సామెతలు 4:23లో ఆయన స్పష్టంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో అని చెప్తున్నాడు. ఆయన చెప్పేదేంటి? మన హృదయాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? భద్రంగా కాపాడుకోవాలి. అలాగే యోధ పత్రిక 1:21లో చెప్తున్నాడు, దేవుని ప్రేమలో మిమ్మల్ని మీరు భద్రపరుచుకోనండి, ప్రేమలో నిలిచి ఉండండి. హల్లెలూయా. ఆయన ప్రేమలో మనల్ని మనం భద్రపరుచుకోవాలి. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలి. మన మనస్సుని కాపాడుకోవాలి. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. ఎందుకంటే ప్రేమే అన్నిటికీ తాళుకుని నిలబడగలదు. రాత్రి మనం చూసిన ప్రేమ గురించి. ఆ ప్రేమలో మీరు ఎప్పుడైతే వచ్చి నిలబడతారో, ప్రేమ మీలోనికి వస్తుందో, క్రీస్తు ప్రేమను మీరు ఎప్పుడైతే మీ హృదయంలోనికి తెచ్చుకుంటారో, ఆ ప్రేమ మిమ్మల్ని ఆవరిస్తుందో, ఆ ప్రేమ మీ హృదయంలో అంతరంగాల్లోనికి స్థిరంగా నిలబెడుతుందో, దేవుని మీద ప్రేమ, దేవుని వాక్యం మీద ప్రేమ, దేవుని ప్రార్థన మీద ప్రేమ, ఆయనతో సహవాసం చేయడం మీద ప్రేమ, ఆయనతో ప్రతిరోజు మాట్లాడటంతో మీకు ప్రేమ, ఆయన అంటేనే ప్రేమించే హృదయం మీకుంటే, ఆయన్ని మీరు ప్రేమిస్తే నిజంగా మీ తోటి సహోదరుని ప్రేమిస్తారు, ఇరుగు వారిని పొరుగు వారిని ప్రేమిస్తారు. ప్రేమ మీలో ఉంది కాబట్టి వాక్యం మీ హృదయంలో నిలిచి ఉంటుంది. అప్పుడు మీరు అపవాది తంత్రాలను ఎదుర్కొంటారు, తెలుసుకోగలుగుతారు, ఆ వరంలో పడకుండా ఉంటారు. అప్పుడు ఈ దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవడు కూడా పాపము చేయడు అనేటువంటి వాక్యాన్ని మీరు నెరవేర్చగలుగుతారు. దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను భద్రము చేసుకుంటాడు కనుక దుష్టుడు వాడిని ముట్టడు. ఈ విధంగా మీరు నడిస్తే మీ హృదయాన్ని కాపాడుకుంటూ ప్రేమలో మీరు నిలిచి ఉంటూ ఆయన యందు విశ్వాసం ఉంచి పాపం నుంచి దూరంగా పారిపోతూ వాక్యము ప్రార్థన అనే కంచె వేసుకుంటూ దుష్టుని యొక్క తంత్రాలను ముందుగా ఎరిగిన వారుగా ఉంటూ క్రీస్తుతో స్థిరంగా నిలిచిన వారుగా మీరు ఉన్నట్లయితే అప్పుడు దుష్టుడు మిమ్మల్ని ముట్టడు. ఈ వాక్యం మీరు నెరవేరుస్తారు. మీ హృదయాన్ని కాపాడుకుంటూ మీరు ప్రేమలో నిలిచి ఉండండి. దేవుని కుమారుడు కుమార్తెలుగా ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకుని అనేకుల్ని రక్షణలోనికి నడిపించండి.